అరకప్పు. అరకప్ప లేకపోతే పావు కప్పు. నేను ఫుల్ కప్. ఇక్కడ శివకాశి అని ఒకడున్నాడే, ఎక్కడ్రా? శివకాశి అంటే ఒక్కడా? కాక వాడేమన్నా 10 మందితో సమానమా? పిలవరా వాణ్ణి. శివకాశి ఈ ఎంట్రీ కాదు, అక్కడ నో ఎంట్రీలో చాలా మంది వస్తున్నారు. ఇది 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 ఇదే నేను నీళ్ళు కోరుకున్న మార్పు. ఇప్పుడు అచ్చమైన తెలుగు అమ్మాయిలా అందంగా లక్షణంగా ఉన్నావు. అది సరే, ఏదో లంగా ఓణి చీరా జాకెట్ అని మా చెల్లికి క్లాస్ పీకావట. చెల్లా? అవును, నేను నా చెల్లి కవల పిల్లలో ఒకేలా ఉంటాం. నా పేరు దేవి, నా చెల్లి పేరు శ్రీదేవి. శ్రీ దేవా? అవును, నేను లోకల్, చిన్నప్పటి నుంచి ఇక్కడే చదివాను కాబట్టి ఇదే స్టైల్లో ఉంటాను. కానీ నా చెల్లి ఫారెన్లో చదువుకుంది, తను ఆ స్టైల్లో ఉంటుంది. అవును, నువ్వేంటి ఆడవాళ్ళు చీర కట్టుకొస్తే మహాలక్ష్మిలా చూసి చేతులెత్తి దండం పెడతానన్నావంట? యా యా యా. ఇదిగో నా దోస్తు దోసకాయల అనసూయమ్మ సాంప్రదాయబద్ధంగా లంగావణి వేసుకొచ్చింది. పెట్టు దండం. పెట్టుకోరా దండం. ఏంటి ఆలోచిస్తున్నావు? పోనీ బాలీవుడ్ నుంచి మా కజిన్ సిస్టర్స్ వచ్చారు, వాళ్ళకి చెప్తావా? బాలీవుడ్ నుంచి అంటే ఐశ్వర్యారాయ్, ప్రీతి జింగానియా, బిపాసా బసు అందరూ వచ్చుంటారు. అక్క ఏంటి బాయ్యా దండేసి దండం పెడతాన్నావుంటగా? పెట్టు బాయ్యా పెట్టు. ఏంటి పెట్టేది? అవతల మా లవర్ వెయిటింగు. లవ్వరా? అవును, ఇవాళ ఫిబ్రవరి 14th కదా. అయితే లవర్స్ డే కదా. అయితే లవర్స్ కదా. మీకు లవ్వర్సా? అవును, అర్జెంటుగా పార్కుకు వెళ్ళాలి. పొదలుగాలి, చెమటలు పట్టాలి. చెమటలు పట్టడానికి పార్కుకు దేనికే? ఇక్కడే పట్టిస్తా, ఉండండి. ఇలాగే మీ అందరికి మిలిటరీ మర్యాదే. ఏయ్, ఎటువంటి డ్రెస్ వేసుకున్నా నీ చెల్లె పద్ధతిగా ఉంది. నువ్వేంటే ఓనీ వేసుకున్న వీధి రోడ్డులాగా ఉన్నావు. ఏయ్, అంత కరెక్ట్ గా మా ఇద్దరి మధ్య తేడా ఎలా కనిపెట్టావు? అదో గొప్ప టాలెంట్ మా. నిన్ను కన్నా నీ అమ్మ కనిపెట్టలేదు, నీ బాబు కనిపెట్టలేదు. ఏయ్ హలో, మధ్యలో డిస్టర్బ్ చేయకు. ఈ శివకాశి ఏ బోల్ట్ ఏ బండితో టక్కుమని కనిపెట్టేయగలడు, నువ్వు లెక్క. అయినా ఈ శివకాశి లుకే వేరు. అన్నా నీ స్టైల్లో 5 టర్నింగ్ ఇచ్చుకో అన్నా. ఇప్పుడు నడవన్నా.